ఇది మా సక్సెస్ పార్టీ. మీ పార్టీలు చేసుకోవడానికి ఒక టైము ప్లేసు అనేది ఉంటుంది. అమ్మ పూజ చేస్తూ ఉంటే నువ్వు ఇలా గోల చేయడం ఏంటి? దేనికైనా వేళపాల ఉండదా? మామ్, చూసావా, కనీసం మనం మన సంతోషం సంబరం జరుపుకుంటుంటే ఎలా తట్టుకోలేకపోతున్నారో. దామిని, ఏంటమ్మా మాటలు? ఇందులో మేం తట్టుకోలేకపోవడానికి ఏముంది? గెలుపులో మీది వేరు మాది వేరు అని మాకెందుకుంటుంది చెప్పు? చా, అవునా? మీకు నిజంగా అంత గొప్ప విశాల హృదయమే ఉండుంటే ఈ ఇంట్లో పరిస్థితులు అసలు ఇక్కడి వరకు వచ్చుండేవే కాదుగా పిన్ని. వాస్తవానికి ఇప్పుడున్న మీ పరిస్థితిని చూస్తుంటే ఎవరికైనా అర్థమైపోతుందిలేండి. మీరు మా గెలుపును తట్టుకోలేక ఎంత కుళ్ళుకుంటున్నారో ప్రత్యేకంగా నేనేమీ చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఎవ్వరికి ఏం మాట్లాడుతున్నావు దామిని? ఎవరు నీ గెలుపును తట్టుకోలేక కుళ్ళుకుంటున్నారు? మీ పిన్నినా? అవును, ఈవిడే. నార్మోయ్! అక్క, ఏంటక్క నువ్వు చేసింది? నువ్వాగా ఆనందా. ఏమ్మా, గెలిచాను గెలిచాను అంటున్నావు కదా, నీది అంత గొప్ప గెలుపా? అసలు నువ్వు గెలిచిన ఈ గెలుపు నీదనుకుంటున్నావా? అదేంటమ్మా అలా అంటావ్? ఈ గెలుపు నాదేగా. కాదు, మీ పిన్ని నీ మీద జాలిపడి వేసిన భిక్ష నీ ఈ గెలుపు. భిక్ష ఏంటమ్మా నువ్వనేది? అవును, ఆనంద కష్టపడి తాను నేసిన చీరను నీ కోసం త్యాగం చేసి నిన్ను గెలిపించింది. తను ఓడిపోయింది. అక్క, ఏంటక్క నువ్వు? దామిని, అలా ఏం లేదమ్మా. ఈ గెలుపు ముమ్మాటికి నీదే. నువ్వే గెలిచావు దామిని, నిజం. ఆనంద, ఇంకా చాలు. ఇంతవరకు ఈ కుటుంబం కోసం నిన్ను నువ్వు ఎంతో తగ్గించుకున్నావు. ఇంకా నువ్వు తగ్గిపోయి ఇవాళ ఈ చిన్నపిల్ల ముందు కూడా తలదించుకోవటం నేను భరించలేకపోతున్నాను. దామిని బాధపడుతుందని నువ్వు ఆ అష్టలక్ష్మి చీరను మా తరపు చీరగా మార్చిచ్చావు. ఈ నిజం తెలియకే దామిని ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతోంది. ఇప్పటికైనా అర్థమైందా ఆనంద అంటే ఏంటో?